ఎవ్రీబడి అందరికీ నమస్కారం. వెల్కమ్ టు రచ్చబండ. ఇవాల్టి రచ్చబండ నా వెనకాల కనిపిస్తున్న ఈ జిన్నా టవర్స్ ని చూస్తేనే తెలుస్తోంది ఎంత స్పెషల్ గా ఉండబోతోందో. అండ్ ఇట్ ఈస్ గుంటూరు. రద్దీలో యుద్ధాలే మొదలాయే మరుపేరాని ఊరే గుంటూరే. గుంటూరు అన్న వెంటనే మిర్చి ఘాటు మనందరికీ తెలుస్తుంది. ఇన్ఫాక్ట్ చెప్పాలంటే లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ ది నేషన్ లో గుంటూరు ఫస్ట్ ప్లేస్ లో నిలవగా, ప్రొడ్యూసర్స్ గా మాత్రమే కాదు ఇంకా దేశ విదేశాలకు, కొరియా దగ్గర నుంచి, చైనా దగ్గర నుంచి, బంగ్లాదేశ్ నుంచి భూటాన్ దాకా ఇలా ప్రపంచంలో అనేక స్థానాలకు మన గుంటూరు మిర్చిని ఎక్స్పోర్ట్ చేయడం జరుగుతుంది. మరి అంత కీలకంగా కమర్షియల్ క్రాప్ అయినటువంటి చిల్లీకి హెడ్ క్వార్టర్స్ గా ఉండడమే కాకుండా రాజకీయాలలో కూడా ఎంతో గొప్పతనాన్ని, ఇంపార్టెన్స్ ని సంతరించుకుంది గుంటూరు. అభివృద్ధి దగ్గర నుంచి, శానిటేషన్ దగ్గర నుంచి, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ దగ్గర నుంచి తాగునీరు దాకా గుంటూరు ప్రజలకి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమం మొత్తం చేరుతోందా? గుంటూరు అభివృద్ధి పరంగా చూస్తే ఏ రకంగా డెవలప్ అయింది? ఇన్ని అంశాలకు సంబంధించిన సమగ్ర సమాచారం ఇవాల్టి రచ్చబండలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పదండి. హలో ఎవ్రీబడి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు రచ్చబండ. గుంటూరు అన్న వెంటనే మిర్చి ఘాటే కాదు, నాటు రాజకీయాలన్నా, నీటు రాజకీయాలన్నా, ఘాటెక్కించే రాజకీయాలన్నిటికీ అయినా పెట్టింది పేరు గుంటూరు. అలాంటి గుంటూరుకి ఈ రోజు మన రచ్చబండ కార్యక్రమం చేరుకుంది. అండ్ ఈ రోజు రచ్చబండ కార్యక్రమంలో మనతో పాటు పాల్గొన్నారు ఎమ్మెల్యే ముస్తఫా గారు. సార్, గుడ్ టు సీ యూ. నమస్తే. నమస్తే, ఎలా ఉన్నారు? బాగున్నానండి. ఆల్ గుడ్ సార్. సార్, రాజకీయాల్లోకి ఇప్పుడు మీరు చూసినంత వరకు అంటే 2 times ఎమ్మెల్యేగా విన్ అయ్యారు. లాస్ట్ 10 years ఎస్పెషల్లీ మాట్లాడితే వైసీపీ గవర్నమెంట్ లో ఉన్న తర్వాత గుంటూరు సాధించిన అభివృద్ధి గురించి చెప్పాలి అంటే ఏమంటారు? గుంటూరు అభివృద్ధి గురించి చెప్పాలంటే ఎవరు చేయనటువంటి అభివృద్ధి గుంటూరు నగరంలో జరిగిందన్నది వాస్తవం. ఎవరు కాకపోయినా, చెప్పినా చెప్పకపోయినా ప్రజల్ని తెలుసుకుంటే మీకు అర్థమవుతుంది గుంటూరులో అభివృద్ధి అంటే ఏంటి. రోడ్ల విషయం కానివ్వండి, వాటర్ విషయం కానివ్వండి, పరిశుభ్రత విషయం కానివ్వండి, పచ్చదనం గురించి కానివ్వండి, ఏ మూలంకైనా వెళ్ళండి. మీరు గుంటూరు వెళ్ళి చూస్తే ఈ మామిడికాయ చెట్టు ఎవరు నాటారంటే ముస్తఫా అంటారు, వైసీపీ వాళ్ళు అంటారు. టీడీపీకి సంబంధించిన వాళ్ళు కూడా ముస్తఫా, నీకు ఓటేస్తాం ముస్తఫా అంటే నిజంగా ఆ భగవంతు వరంగా అయితే నేనైతే భావిస్తున్నా. ఈ గుంటూరు నగరంలో ఏ మూలకెళ్ళినా అభివృద్ధి అనేది కనపడతా ఉంటుంది అనమాట. రైట్. సో అభివృద్ధి కనిపిస్తోంది అని మీరు అంటున్నారు సార్. అయితే గుంటూరు రోడ్లన్నీ గుంటల రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కోసం తవ్వేశారు కాబట్టి రోడ్లు ఎక్కడా సాఫీగా లేవు, గుంటూరు అంతా గుంటలమయంగా మారింది వైసీపీ హయాంలో అన్నది ప్రతిపక్షాలు చేస్తున్నారు. మీరు చెప్పింది కరెక్టే. కరెక్ట్ అంటే ఎలా అంటే గతంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు, పరిపాలన ఉన్నప్పుడు 900 కోట్ల రూపాయలు ఇస్తే ఆ డబ్బుల్ని వాళ్ళు ఏ విధంగా తినాలనేది పంచుకుంటా తింటా ఊరు చివర డ్రైనేజ్ వేసి వాళ్ళ లాభాల కోసం, కమిషన్ల కోసం గుంటూరుగా చేసిన మాట వాస్తవమే అది. ఎందుకంటే వాళ్ళ టైంలో. మరి ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత టోటల్గా మ్యాక్సిమం 90% చేసాయి. అన్ని రోడ్లు జరుగుతున్నాయి, అన్ని పనులు జరుగుతూ ఉన్నాయి అనమాట. కానీ ప్రతిపక్షానికి ఏంటంటే వాళ్ళు ఏదో ఒక బురద చల్లాలని. కానీ వాళ్ళ టైంలోనే గుంటలూరుగా చేసిన మాట వాస్తవం. అది మాత్రం కాదనేది కాదనమాట. సో మాక్సిమం డెవలప్మెంట్ గుంటూరు చూసింది అంటే అది మీ హయాంలోనే, వైసీపీ గవర్నమెంట్ హయాంలోనే అనేది మీరు చెప్తున్నమాట. ఒకసారి ప్రజలతో కూడా మాట్లాడదాం. ఇక్కడ ఉన్న వాళ్ళల్లో ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు కానీ, ప్రభుత్వం అందిస్తున్న మంచిని కానీ అందుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? లేదా మీకు ఏమైనా ఇబ్బందులు ఉంటే మాట్లాడే వాళ్ళు ఎవరైనా ఉన్నారు? ఎవరైనా సరే నిర్భయంగా చేయొచ్చు, వచ్చి మాట్లాడొచ్చు. మీ పేరు? లక్ష్మి అండి. ఏం చెప్పాలనుకుంటున్నారమ్మా? మా వారికి వాహన మిత్ర వచ్చింది. కార్యకర్తలకి ప్రాణము, తేజము వచ్చిందంటే ఒక ముస్తఫా గారి వల్లే. ఇంతకుముందు ప్రభుత్వంలో కార్యకర్తలు ఆ ఎలక్షన్ టైంలో వాడుకునేవాళ్ళు. తర్వాత వాళ్ళకి ఏ అవసరం వచ్చినా ఇళ్లలో కూర్చొని తలుపులు వేసుకొని లేరు అని చెప్పేవాళ్ళు. అది నేను స్వంతగా చూశాను. ఇప్పుడు కార్యకర్తలకి ప్రాణం పోసింది ముస్తఫా గారు. రేపు మాకు ప్రాణం పోసేది నూరి ఫాతిమా గారు. జగనన్న ప్రభుత్వంలో ప్రతి కార్యకర్త కానీ, ప్రతి మహిళ కానీ, బీసీ, ఓసీ, మైనార్టీ అందరికీ సమన్వయం, న్యాయం జరుగుతుంది. అది ఇంతకుముందు ప్రభుత్వంలో వాళ్ళ వరకే చూసుకునేవాళ్ళు, మిగతా వాళ్ళని వదిలేసేవాళ్ళు. ఇప్పుడు ఒక ఓసీకే చెప్తున్నాను, ఓసీలు పట్టించుకోవట్లేదు లేదు. మా ముస్తఫా గారు అందరినీ పట్టించుకుంటున్నారు, అందరికీ న్యాయం చేస్తున్నారు. సో మీ నాయకుడి మీద మీకు బోల్డ్ అంత నమ్మకం, ధైర్యం ఉంది? గుండెల్లో మేము పెట్టుకొని చూసుకుంటాం, మా భుజాల మీద మేము ఎక్కించుకొని మా నాయకుల్ని మేము మోస్తాం. థ్యాంక్ యూ. జగనన్న మనకేం చేశాడు? ప్రజలకి వాలంటరీ వ్యవస్థ తీసుకొచ్చి, సచివాలయ వ్యవస్థ తీసుకొచ్చి, ప్రతి ఒక్క పేదవాడికి
కులాలకు మతాలకు పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికి జనసేన పార్టీ కానివ్వండి, తెలుగుదేశం పార్టీ కానివ్వండి, ప్రతి ఒక్కరికి గడప గడపకి ప్రభుత్వ పథకాలు అందినాయి. నేను సాక్ష్యం. సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికి బల్లగుద్దులు చెప్తాను, ప్రతి ఒక్కరికి అందినాయి. ఇళ్ల పట్టాలు కానివ్వండి, సంక్షేమ పథకాలు కానివ్వండి, ప్రతి ఒక్కరికి అందినాయి. ఇది ఘనత ఎవరిదంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి సాధ్యమవుతుంది. అసలు జగన్ చేసిన నవరత్నాలు దేవుడు, మా జగన్ దేవుడు. ఎందుకు దేవుడు అంటే ఎవరైనా దేవుడు ప్రత్యక్షమైతే ఒక వరం కొడుకోమంటాడు, కానీ 9 వరాలు ఇచ్చి ఆ వరాలు ప్రభుత్వ పథకాలు సంక్షేమ పథకాలు అందించి నేరుగా లంచాలు తావు లేకుండా ప్రతి ఒక్క పేదవాడి అకౌంట్లో చేసినటువంటి దేవుడు. ఎందుకు దేవుడు అంటే నాకు ఇళ్ల పట్టా లేదు. నేను పుట్టి పెరిగింది మా వార్డు 51 వార్డు శ్రీనగరం. మాకు కనీసం ఇంటి వసతి లేదు. మా నాన్నగారు లేరు, మా అమ్మగారు వృద్ధాప్యం. నాకు జగన్మోహన్ రెడ్డి గారు మాకు ఇంటి పట్టా ఇచ్చారు, చాలా సంతోషం. మా అక్క హ్యాండిక్యాప్ పోలియో పెన్షన్ ఇస్తున్నాడు, 3000 రూపాయలు పెన్షన్ ఇస్తాడు. మా జగన్న దేవుడు. నేను ఒక నాయి బ్రాహ్మణుడి గర్వంగా చెప్తున్నాను. మా జగన్న చేదోడు ద్వారా 10,000 రూపాయలు ఆర్థిక సహాయం అందిస్తున్నాడు. మాకు నా జగన్న దేవుడు. నా బిడ్డలకి విద్య ద్వారా అమ్మఒడి 15,000 అందిస్తారు. మా జగన్న ప్రవేశపెట్టిన గవర్నమెంట్ స్కూల్లో చదివిస్తున్నాను. ఆ అమ్మఒడి వచ్చిన 15,000 రూపాయలు నా బిడ్డల భవిష్యత్తుకు పోస్ట్ ఆఫీస్ స్కీమ్లో ఇన్వెస్ట్ చేస్తున్నాను. పథకాలు ఇస్తే సౌరపోతులు అవుతారు కదా, సౌరపోతులు. నేనే సౌరపోతులు కాదు కదా, పని చేసుకుంటున్నాను, చక్కగా పని చేసుకుంటున్నా. ఆ 15,000 ఇచ్చిన 15,000 రూపాయలు పోస్ట్ ఆఫీస్ స్కీమ్లో ఇన్వెస్ట్ చేసుకుంటున్నాను. నా బిడ్డల భవిష్యత్తుకు బాగుంది. జగన్ నిజంగా చెప్తున్నాను, మాకు మా జగన్న దేవుడు. మీ పేరు? వేణు అండి. ఏం చెప్పాలనుకుంటున్నారు? మాది తూర్పు నియోజకవర్గం 14వ డివిజన్. దానిలో పీకలవాగు సమస్య ఒకటి ఉంది. అది దగ్గర 7 ఎమ్మెల్యేలు 35 సంవత్సరాలు ఆ సమస్య. ఇప్పుడు వచ్చి ముస్తాఫా గారికి వచ్చి దాన్ని మొదలు పెట్టారు, రన్నింగ్ లో ఉంది. అది ఆగకుండా జనాలకు ఇబ్బంది లేకుండా తొందరగా పూర్తి చేయాలని మేము కోరుకుంటున్నాం. ముస్తఫా గారు ఏం చెప్తారు సార్? అంటే ఏంటా సమస్య, ఎందుకు అసలు ఇంతకాలం డిలే అయింది? సమస్య ఉన్నమాట వాస్తవమే, కానీ గత ఆ ఎమ్మెల్యేలు కానీ గతంలో సంబంధించి కానీ దాని గురించి సరిగా పట్టించుకోలేదు. ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము చక్కగా దాన్ని ఏం చేసి ఎలా చేయాలని చెప్పేసి ఇంకా ఆల్రెడీ పని జరుగుతూ ఉంది. ఇంకొక 15 రోజులు మొత్తం క్లియర్ అవుతుంది. అది అంటే ప్రజలకు ఎక్కడ ఇబ్బంది ఉందో ఆ ఇబ్బందిని తీయటం అనేది నా కర్తవ్యం, నా బాధ్యత. ఆ బాధ్యతతోనే చేసుకొస్తాం. అది కూడా వాళ్ళు చెప్పారు కాబట్టి చేస్తుంది. 15 రోజులు మాత్రం తప్పకుండా అయిపోతుంది, ఎలాంటి ఇబ్బంది లేదు. నమస్తే అండి, నేను మరి సామాన్య ప్రజానీకంలో నుంచి వచ్చాను. ఇక్కడ సమస్యలు అంటూ ఏమీ లేదండి, ఒక్కటే సమస్య ఏంటంటే తెలుగుదేశం వచ్చినా జనసేన వచ్చినా వాళ్ళు కులాలి వారికి ఇస్తున్నారు. ఇక్కడ వచ్చేసి మాకు వచ్చేసేసి ఎస్సీ ఎస్టీ అంటే జగనన్న ముందుంచి నడిపించే ఒక నాయకుడు ఎవరన్నా ఉన్నారంటే ఒక జగన్మోహన్ రెడ్డి గారు. ఎస్సీ ఎస్టీని ఎక్కడో తీసుకెళ్లిపోయి మూల నుంచిన వాళ్ళని మా జగనన్న వచ్చి మరి ముందుకు తీసుకొచ్చాడు. అలాంటి ఎస్సీ ఎస్టీలని గర్భవతి అయితే అంగన్వాడీలు శ్రీమంతాలు చేస్తున్నారు. ఇంటింటికి ప్రతి ఒక్కటి అండి. ఇవాళ అందంది అంటూ ఏమీ లేదు. పసిబిడ్డను అడిగినా గానీ, ప్రతి ఒక్కటి అంగన్వాడీలో స్కూల్లో పిల్లల్ని అడిగినా గానీ ఎవరిస్తున్నా మా జగన్ మామ ఇస్తున్నారంటారు. అలాగానే నాకు మనవడ మనవరాలు, అలానే మరి మా కోడలు ఎన్నో రకాలుగా లబ్ధి పొందింది. నాకు ఇల్లు వచ్చింది, మా కోడలికి ఇల్లు వచ్చింది, మా నాన్నగారికి పింఛన్ వస్తుంది. మా కుటుంబంలో 4 అక్క చెల్లెళ్ళు, మాకు మగపిల్లలు లేరు. మా 4 అక్క చెల్లెళ్ళకి ఇల్లు వచ్చినాయి. మరి అది ఎవరిచ్చారు? జగనన్న ప్రభుత్వంలో ఇచ్చారు. అదే చంద్రబాబు నాయుడు అయితే వీళ్ళు నాయుడా కాపా ఇవి చూసుకుంటున్నాడు. మా జగనన్న అది చూసుకోలేదు. ఎస్సీ ఎస్టీ మైనార్టీ ఓసీ బీసీ మొత్తానికి అది విస్తరాక వేసి ఇందు భోజనం పెడుతున్నారు. వాళ్ళని పెట్టమనండి, వాళ్ళు వచ్చి వాటాలు వేసుకొని ఉండేవాళ్లే తప్ప ఇక్కడ ఎవరు రాజకీయంలో గారికి ఎక్కడా రాలేదు. ఇక్కడ ముస్తఫా గారంటే మంచినీళ్లు ముస్తఫా కాడ నుంచి మాకు తెలుసు. లాక్డౌన్ లో ఎంతో మందికి అన్నదానాలేంటి, పొట్లాలు కట్టి ఇవ్వటం ఏంటి, ఇంటికెళ్లి సహాయం అడిగితే ఇచ్చిందేంటి. అలానే ఇప్పుడు వచ్చిన మా యంగ్ లీడర్ నూరి ఫాతిమా గారు ఎంతో మంది ముసలి వాళ్ళకి, వికలాంగులకి అందరికీ దారి చూపించే ఒక దేవత అయ్యింది. అలాంటి దేవతని, అలాంటి తండ్రి తరపున మాకు గిఫ్ట్ ఇచ్చినందుకు మా గుంటూరు తూర్పు నియోజకవర్గంలో అత్యంత మెజార్టీతో మళ్లీ గెలిపించుకొని ఇలాంటి పథకాలు ఎన్నో ఎన్నో తెచ్చుకోవాలని మా ఆశ. సార్ ముస్తఫా గారు, మీ నియోజకవర్గంలో ఇక్కడ ప్రజలతో మాట్లాడుతుంటే ప్రజలతో కలిసిపోయే ఒక మంచి పేరున్న నాయకుడిగా మీరున్నారు. ఆల్రెడీ 2 సార్లు గుంటూరు ప్రజలు మిమ్మల్ని ఎమ్మెల్యేగా ఎన్నుకున్నారంటేనే అర్థమవుతోంది వాళ్ళకి మీరు ఎంత ఇంపార్టెంట్ అనేది. అయితే ఎందుకు సార్ ఈ ఎలక్షన్స్ లో మీరు ఎలక్షన్స్ నుంచి రిటైర్ అయిపోవాలని, మీ అమ్మాయిని దింపాలని, ఆల్రెడీ ఆవిడ కూడా చాలా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నట్టుగా తెలుస్తోంది. సో అసలు ఎందుకు ఇంత డెసిషన్ తీసుకున్నారు? 10 years సర్పంచ్గా చేశా. భగవంతుడి దేవాలతో గుంటూరు ప్రజలతో 2 సార్లు ఎమ్మెల్యే చేశా. ఇక నాకు చాలు,
నా కూతురు గారికి మన జగన్మోహన్ రెడ్డి గారు ఒకప్పుడు ఈసారి ఎగతాలుగా ముస్తఫా నీకు ఇవ్వనంటే నాకు ఇవ్వని చెప్పి చేయెత్తేసింది. ఆ రోజు నుంచి ఆమె ఎమ్మెల్యే అని చెప్పి మనసులో పడింది. కాబట్టి నేను కూడా అమ్మ నువ్వు ఎమ్మెల్యే నిలబడ అంటే అలాగే 3 నెలల దాకా ఈమె ఏం చేస్తుందని చూసా. అంటే ఎలా ప్రవర్తన ఏంటి, నాలాగుందా లేదా మార్పు ఉందా అని చూశాను. నాలాగా నాకన్నా ఒక 10 మార్కులు ఎక్కువే ఉన్నాయి. కాబట్టి ఏం చేశానంటే పర్వాలేదు ఈమె జీవితంలో పాస్ అయిద్దని చెప్పేసి అమ్మ నువ్వు ముందుకు వెళ్ళిపోమ్మా అని చెప్పి వెనకెళ్ళిపోతా అని చెప్పేసి నా కూతురిని ముందుకే పంపించాను. మరి పంపించిన కాడ నుంచి కూడా ఎక్కడైనా ఏ పనైనా సరే వెంటనే ఇమ్మీడియట్లీ ఆ విధంగా చేసి నేను చాలా లోలోనే హ్యాపీ ఫీల్ అవుతాను. సాక్రిఫైస్ చేశారా ముస్తఫా గారు? అది భగవంతుడి వరం. భగవంతుడు ఇక్కడ రాశాడు అనమాట ఎమ్మెల్యే కావాలని. అందుకని ఓకే నేను రైట్ అని చెప్పాను. సో ఇప్పటి వరకు మనం చూసిన రచ్చబండ కార్యక్రమాలలో ఆ నియోజకవర్గానికి సంబంధించిన ఎమ్మెల్యేలు పాల్గొనడం అనేది చూస్తూ ఉన్నాం. బట్ ఈ రచ్చబండ గుంటూరు ఈస్ట్ లో జరుగుతున్న ఇవాల్టి రచ్చబండ చాలా స్పెషల్. ఎందుకంటే వచ్చే ఎలక్షన్స్ తో ఇప్పుడున్న ఎమ్మెల్యే కాకుండా వారి కూతురికి ఎమ్మెల్యే టికెట్ రావడం, ఆవిడ పోటీ చేస్తానంటూ ఇప్పటికే చాలా మంది ఆవిడకి ఆల్రెడీ సపోర్ట్ చేయడం జరుగుతుంది. అయితే ఇవాళ మనతో పాటు నూరి ఫాతిమా గారు కూడా ఉన్నారు. ఫాతిమా గారు గుడ్ లక్ అండ్ హలో, గుడ్ టు సీ యూ. ఎలా ఉన్నారు? ఐఎమ్ ఫైన్. అసలు మీరు రాజకీయాలలోకి వస్తారు అన్న డెసిషన్ మీరు అసలు ముందరే ఎప్పుడన్నా తీసుకున్నారా, ఆర్ ఎల్స్ జస్ట్ ఫ్లిక్ ఆఫ్ అ టైంలో అయిపోయిందా? మా ఫ్యామిలీ అంతా సేవాతత్వ కార్యక్రమాలు చేస్తూ ఉంటాము. సో దాని నుంచి రాజకీయాల్లో వస్తే ఇంకెక్కువ చేయొచ్చు. అంటే కొంత ఏదైనా ఆర్గనైజేషన్ పెట్టి కానీ లేకపోతే ఏదైనా ఫౌండేషన్ పెట్టి ఏదైనా చేస్తే ఇంతవరకే లిమిటెడ్ వరకే ఉంటుంది. ఒకవేళ రాజకీయాల్లో వస్తే బియాండ్ చేయొచ్చు అని చెప్పి ఒక ఎగ్జాంపుల్ అయితే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ₹1 ట్రీట్మెంట్ చేసేవాళ్ళు. ఆ టైంలో ఆయన రాజకీయాల్లో వచ్చిన తర్వాత మీరు చూసుకుంటే ఆరోగ్యశ్రీ గాని లేకపోతే ఆయన తీసుకొని వచ్చినవి 108 గాని, అంటే ఒక సేవాతత్వం ఉన్న నాయకుడు రాజకీయాల్లో వస్తే ఎలా చేస్తారు అని చెప్పి ఒక ఎగ్జాంపుల్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చూపిస్తే, జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదే బాటలో నడుస్తూ వాళ్ళ తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని స్కీమ్స్ అంటే ప్రజల్ని నేరుగా కలిసి వాళ్ళ అంటే ఓన్ చేసుకున్నారు వాళ్ళందరినీ. నేను కూడా ఆ ఫ్యామిలీ మెంబర్ కి ఏమి ఇబ్బందులు ఉన్నాయి అంటే నాట్ ఓన్లీ ఫర్ ద అంటే ఓల్డ్ ఏజ్ పీపుల్, ప్రతి ఒక్కళ్ళకి కూడా లైక్ బేస్డ్ అపాన్ ద క్యాస్ట్ గానీ లేకపోతే బేస్డ్ అపాన్ ద కమ్యూనిటీ బేస్ కూడా ఎవరికి ఏం చేయొచ్చు అని ఆలోచించి ఇవన్నీ స్కీమ్స్ తేవడం జరిగింది. దట్ మేడ్ మీ ఇన్స్పిరేషన్, దట్ మేడ్ మీ టు కమ్ ఇన్ ద పాలిటిక్స్ లో రావాలి. అలాగే నాన్నగారు కూడా నేను చూస్తూ వచ్చాను. అంటే మేము ముందు నుంచి కూడా వీఆర్ సేమ్ యాజ్ ఇట్ ఈస్. 10 years బ్యాక్ మేము ఎలా ఉన్నాము యాజ్ ఎ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, మా నాన్నగారు మాకు నేర్పించింది ఏంటంటే యూ షుడ్ బి ఇన్ ద మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. ఎప్పుడు మనం ఎమ్మెల్యేగా కానీ ఎమ్మెల్యే ఫ్యామిలీగా కూడా ఎక్కడ వివరించకూడదు అని చెప్పి మా గతంలో కూడా చెప్పారు. మేము అలాగే ఉన్నాము. వీ యూస్ టు ఫాలో ద ఫుడ్ స్టెప్స్ ఆఫ్ నాన్నగారు ఫాలో అయ్యేవాళ్ళము. అదే తత్వంతో నాన్నగారు పనులు చేయించుకోవడం కానీ చేయటం కానీ, ఆయన ఏంటంటే హీఈస్ నాట్ ఏ పొలిటికల్ పర్సన్, హీఈస్ ఏ పీపుల్స్ పర్సన్. నిరంతరం ప్రజల కోసం ఏం చేయాలని తపన, ఆరాటం అవన్నీ ఏంటంటే ఐ ఓన్డ్ ఇట్. సో ఈ 1 year నుంచి నేను కూడా తిరుగుతున్నాను. ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రజల సమస్యల గురించి, నాట్ ఏంటంటే ఎమ్మెల్యే కూతురుగా నేను ఎక్కడ కూడా వివరించలేదు. పబ్లిక్ సమస్యలు తెలుసుకోవటం, దాన్ని సార్ట్అవుట్ చేయటం, వాళ్ళని ఫాలోఅప్ చేయటం, అధికారులతో మాట్లాడి ఏంటంటే పబ్లిక్ సమస్యలన్నీ తీర్చుకొని రావడం, ఇవి దీస్ ఆర్ ఆల్ ద స్టెప్స్ వాట్ ఐ హ్యావ్ కమ్ ఆన్. నా పేరు అనవాయమ్మ. నేను 15వ వార్డు నుంచి నెంబర్గా ఉన్నాను. మనకి ప్రభుత్వం కావాలి అంటే మేము ఒకప్పుడు తినడానికి లేని పరిస్థితుల్లో కూడా ఉన్నాం మేడం. కానీ ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు అమ్మ నువ్వు ఏడవబాకు, నేనున్నాను నీకు తోడు అని చెప్పని నాకు వ్యాపారానికి 30,000 లోన్ ఇచ్చాడండి. మా అబ్బాయికి బేకరీ షాప్ పెట్టుకోవడానికి 50,000 లోన్ ఇచ్చాడు. ఆ లోను పైన మేము వ్యాపారం చేసుకుంటా మేము బాకీలన్నీ తీర్చుకొని ఈరోజు సమాజంలో ఎలా నిలబడ్డాము తింటున్నామంటే ఒక రకంగా చెప్పాలంటే మేము రాజశేఖర రెడ్డి గారి పుణ్యం వల్లే ఇలా ఉన్నామండి. జగనన్న ప్రభుత్వంలో కూడా మా కోడలకు ఇంటి పట్టా వచ్చింది, మా పిల్లలకు అమ్మఒడి వచ్చింది, నాకు పెన్షన్ వితంతు పెన్షన్ వచ్చింది. అప్పుడు ప్రభుత్వంలో నాకు పెన్షన్ రావాలంటే నువ్వు ఏ పార్టీ, నువ్వు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, నీకు పింఛన్ లేదని చెప్పని నన్ను తీసేసిన రోజులు ఉన్నాయి అలాంటి రోజుల్లో కూడా. కానీ అది మన ప్రభుత్వం కాదు, మన ప్రభుత్వం వచ్చినప్పుడు మనం పోరాడుకోవచ్చు అని చెప్పని మేము చేసాము. ఇప్పుడు ఎమ్మెల్యే గారిని ముస్తఫా గారిని తూర్పు నియోజకవర్గంలో 2 సార్లు ఎమ్మెల్యేగా చేసుకున్నాము. ఇప్పుడు నూరు ఫాతిమా గారిని కూడా అంతకన్నా అత్యంత మెజార్టీతో మేము చేసుకుంటాం మా ఇంటి ఆడపడుచుగా. మీ పేరండి? నా పేరు బి మణికుమార్. నేను తూర్పు నియోజకవర్గం వాటర్ని. ఈరోజు ఆంధ్ర ప్రజలు జగనన్నకు ఓటు ఎందుకు వేయాలన్న
సబ్జెక్ట్ మీద నేను ఒక 2 విషయాలు క్లుప్తంగా చెప్తాను. మన హిందువులు కానీ, ముస్లింలు కానీ, క్రైస్తవులు కానీ దేవాలయాలకు వెళ్ళినప్పుడు మన మనసుల్లో కోరికలో భగవంతుడికి చెప్పుకొని ఈ కోరికలు నెరవేరితే వచ్చి మళ్ళా మేము మొక్కులు తీర్చుకుంటామని చెప్పి మళ్ళా మన కోరికలు నెరవేరిన వెంటనే మనం మన దేవాలయాలకు వెళ్ళి మొక్కు తీర్చుకుంటాం. అదేవిధంగా ఇన్ని సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న కనిపించే ఈ దేవుడు జగన్మోహన్ రెడ్డికి ఈ పథకాలు పొందిన వారు మీ ఓటు ద్వారా మీ మొక్కులు చెల్లించుకోవాలని నేను ఈ ప్రజానీకాన్ని కోరుతున్నాను. మరో విషయం ఏంటంటే జగనన్నకి ఓటేస్తే నీటి మీద పడవ ప్రయాణం అంటే మనం గమ్యం చేరుతాం. ప్రతిపక్షాలకి ఓటేస్తే పడవలో నీటి ప్రయాణం, ఆ పడవ ఏ నిమిషంలోనైనా మునిగిపోవచ్చు. సార్, మీరు ఇంతలాగా ప్రజల్ని ఓన్ చేసుకుంటున్నారు, జనాల్లోకి వెళ్ళిపోతున్నారు, జనాల్ని కలుపుకుంటున్నారు, మరి ప్రతిపక్షాలు ఎందుకు సార్ మీ గురించి అంతలా ఆరోపణలు చేస్తున్నాయి? రీసెంట్ గా చంద్రబాబు నాయుడు గుంటూరు విజిట్ అప్పుడు కూడా గుట్కాలు తినే ఒక ముస్తఫా, ప్రజల్ని బెదిరించి డబ్బులు వసూలు చేసే ముస్తఫా అని ఇన్ని రకాలుగా మీ మీద ఎందుకు ఆరోపణలు చేస్తున్నారు? ఎలా చూస్తారు సార్ దీన్ని? అపోజిషన్ దేనికి పనికిరాడు, వాళ్ళ దగ్గర న్యాయం లేదు, ధర్మం లేదు, ఏ విధంగా మాట్లాడ వాళ్ళకే తెలియదు. అలాంటిది వాళ్ళేదో స్లిప్ రాసిస్తే దానికి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు గుట్కాల ముస్తఫా అన్నాడు. నా మీద ఒక నెపం, ఎక్కడో ఆటో నగర్లో 600 గజాలు స్థలం ఆక్రమణ అంట. ఈ రోజు వరకు ఎక్కడ కూడా 1 సెంటు స్థలం కూడా అలాంటి నాకు, ఎందుకంటే భగవంతుడు ఇచ్చిన ఆస్తి చాలా ఉంది, పొలాలు ఉండే, నాకు ఎక్కడ ఆక్రమించే అవసరం నాకు లేదు. కానీ ఇక్కడ ఉన్న సంబంధించి టీడీపీ సంబంధించిన నాయకులు వాళ్ళు నిజంగా మరి ఎలా బతుకుతో తెలియదు, కానీ ఇంటి పక్కన వాళ్ళకే భిక్షమేరు. కాకి కూడా ఇలా అంటే కాకి తింటదే అనేది, అలాంటి వాళ్ళు ఇక్కడ వాళ్ళు, వాళ్ళకి భవిష్యత్తు అనేది ఉండదు. ప్రతిపక్షాలకు సంబంధించి వాళ్ళు ఏం మాట్లాడాలో తెలియదు, ఏం చేయాలో తెలియదు, వాళ్ళకి మైండ్ చెడిపోయి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితులు వాళ్ళు కొట్టుమిట్టాడుతున్నారు. ఈ గుంటూరు నగరంలో నాకు అండగా ఈ ప్రజలు ఉన్నారు, ప్రజలన్నంత వరకు నాకు ఎలాంటి ఇబ్బంది లేదనేది వాస్తవం. స్టేట్ వైడ్ కూడా 175 అవుట్ ఆఫ్ 175 ఈసారి మన పార్టీయే సొంతం చేసుకుంటుంది అని ధీమాతో ఉన్నారు ముఖ్యమంత్రి గారు. సో దాని మీద మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఎట్లున్నాయి సార్? అంటే నాకు గుంటూరు మీద ఎంత కాన్ఫిడెన్స్ ఉందో ఆయనకి 170 నియోజకవర్గాల్లో ఆయన మీద కాన్ఫిడెన్స్ అనమాట. అంటే పనిచేసే వ్యక్తికి, మాట మీద ఉండే వ్యక్తికి, పౌరుషం ఉన్న వ్యక్తికి అలాగే ఉంటుంది. 175 ఆయనకు ఉంటుంది. గుంటూరు 100కి 100 పాళ్ళు మేము గెలుస్తాను నమ్మకం. నాకన్నా మంచి మీద గెలిచింది అనేది నాకు నమ్మకం ఉందనమాట, నాకు కూతురు మీద అనమాట. మీ పేరు? స్వర్ణలత మేడం. నేను మా అన్నయ్యకి పెరాలసిస్ వచ్చి 10 సంవత్సరాలు అవుతుంది. ఈ రోజు వరకు మా అన్నయ్యకి ఫెన్షన్ అనేది రాలేదు. ఏ రోజైతే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన వచ్చిందో మా అన్నయ్యకి వికలాంగుల ఫెన్షన్ వచ్చింది. అలానే టీడీపీ ప్రభుత్వం చెప్తున్నారు ఒక ఇంట్లో ఒకళ్ళకైనా ఇంకొకళ్ళకి రాదు, ఇవ్వరు అని అంటున్నారు. కానీ నా ఇంట్లో 4 లబ్ధి పొందారు. మా అన్నయ్యకి ఫెన్షన్ వస్తుంది, మా అమ్మకి ఫెన్షన్ వస్తుంది, మా వదినకి సంవత్సరం పడే ఆసరా వస్తుంది, అలానే మా అక్కకు వస్తుంది, నాకు రీసెంట్ గా ఇంటి స్థలం వచ్చింది, మళ్ళీ మా అన్నయ్యకి వాళ్ళ బాబుకి వచ్చింది. ఇప్పుడు మా ఇంట్లో 5-6 లబ్ధి పొందామండి. కానీ టీడీపీ ప్రభుత్వం వేసే ఏ ఒక్క మాట నమ్మొద్దు. నేను ఒక ఎస్సీ మహిళని. నాకంటూ నేను 25 సంవత్సరాల నుంచి నేను ఫ్లవర్ డెకరేషన్ చేసేదాన్ని. నాకంటూ ఏది కూడా తెలుగుదేశం హయాంలో ఎన్నోసార్లు ఎంతో మందిని అడిగాను, నేను నాయకులను కానీ అందరిని కానీ నాకు ఏదన్నా హెల్ప్ చేయమని. ఎవ్వరు హెల్ప్ చేయలేదు. నేను అసలు చనిపోదా నేను నిర్ణయం తీసుకున్నాను, ఇంకా నాకు ఏ దారి లేదని చెప్పి. అప్పుడు మా 5వ వార్డు మా రవి ఆ అబ్బాయి ద్వారాగా ముస్తఫా గారు సార్ దగ్గరకు తీసుకెళ్లి మా ఇళ్ళు ఇట్లా ఇబ్బందిలో ఉన్నారు అని చెప్పి నన్ను చెప్పాడు. చెప్పగల సార్ వెనకాడకుండా జగనన్న ఎలా మహిళలకి సహాయం చేస్తా వస్తున్నాడో ఈ రోజు నేను ఇలా ఉన్నానంటే మన ముస్తఫా గారు కళ్యాణ మండపం నాకు ఇచ్చారు యాదల బజార్లో. అందరికి ఇక్కడ చాలా మందికి తెలుసు. సార్లందరూ కలిసి మహిళని చూడకుండా నన్ను ముందుగా అందరూ నమ్మి వెనకడుగు వేయకుండా జగనన్న నాకు 18,000 డబ్బులు ఇవ్వగానే ఆ మనీతో నేను ఇంట్లోనే ప్లాస్టిక్ ఫ్లవర్ తయారు చేసుకున్నాను. అందరూ అంటున్నారు సోమరపోతులు చేశారు అంటున్నారు. సోమరపోతులు చేయలేదు. మా బోటి మధ్యతరగతి వాళ్ళు బతకటానికి ఎన్నో కార్యక్రమాలకి
ఆ సహాయం పడింది. ప్రతి ఒక్క మహిళ కూడా ఎంతో లబ్ధి పొందింది. మా పిల్లలేంది, మేము మా పాపకి 3 అమ్మాయిలైతే అమ్మాయిలకి మనీ పడుతుంది చదువుకోవటానికి. వాళ్ళు బాగా చదువుకుంటున్నారు, ఎంతో బాగున్నారు. జగన్ అన్నే మళ్ళీ కావాలి. నన్ను నమ్మినందుకు మా సార్కి మాత్రం మేము రుణపడి ఉంటాం, జగన్ అన్నకి మా సార్కి. నా పేరు రెహమాన్ అండి, 11వ డివిజన్ నుంచి. నేను అంతకుముందు గతంలో నేను కాంగ్రెస్ పార్టీ 15 సంవత్సరాలు పనిచేశాను. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం చూసి సంక్షేమ పథకాలు ఏదైతే హామీ ఇచ్చారో అన్ని పేదవాళ్ళకి అందుతున్నాయి. కోవిడ్లో ఎవరు పని చేశారు? జగన్మోహన్ రెడ్డి గారు కోవిడ్ వెళ్ళిన వాళ్ళకి, కరోనా వచ్చిన వాళ్ళకి మీ ఆసుపత్రికి వెళ్ళి 2000 రూపాయలు ఇచ్చారు. ఏమైనా మన ఆంధ్రప్రదేశ్లో ఎవరైనా చూసారా? ప్రతిపక్షం వాళ్ళు చెప్తారు ఏమని, ఏం చేయలేదు అని. వెళ్ళి ప్రతి ఇంటికి కూడా అడగండి, ముస్తఫా గారు ఏం చేస్తారు, జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు. 2000 రూపాయలు మన భారతదేశంలో ఎవరికైనా ఇచ్చారా? ఇవాళ నాకు కూడా రేషన్ కార్డు వచ్చింది. దాని తర్వాత మా అమ్మాయికి అమ్మఒడి పడిని. ఇంకో విషయం ఏంటంటే, అమ్మఒడి నా దగ్గర డబ్బులు లేవండి, మన ఫీజు కడతాడానికి. జగన్మోహన్ రెడ్డి గారు 15,000 రూపాయలు ఇస్తే ఆ డబ్బులు తీసుకెళ్ళి శ్రీ చైతన్య కాలేజీ మా అమ్మాయి ఫీజు కట్టాను. అంతగానే ఏం కావాలండి? ఆర్థిక పరిస్థితులు అందించారు. ఇవాళ నాకు రేషన్, ఇవాళ నాకు ఇంటి పట్ట వచ్చింది. ప్రతి ఓట కూడా లబ్ధి పొందాను. సిస్టర్ వాళ్ళ పాప 1 వీక్ క్రితం రఘురామ్ గారి దగ్గర అడ్మిట్ అయ్యారండి. సో 3 డేస్ ఫీవర్ అని చెప్పి అడ్మిట్ అయ్యారు. పాప బానే ఉంది. ఆ తర్వాత సాటర్డే నైట్ పాపకు బాగా ఫిట్స్ వచ్చి బ్రెయిన్ కి కొట్టింది. వాళ్ళు ఏం చేశారంటే అంబులెన్స్ లో ఎక్కించుకొని రామచంద్ర చిల్డ్రన్ హాస్పిటల్ లో అడ్మిట్ చేశారు. సో మా సిస్టర్ అంత క్యాపబుల్ కాదు, వాళ్ళకి హస్బెండ్ లేరు, ఏదో రోజువారీ కూలీ చేసుకుని బతికిద్ది. 3 డేస్ ఇప్పటికి మా పాపను పెట్టి 4-5 డేస్ అయిపోతుంది. ముస్తఫా గారు వాళ్ళ అమ్మాయి నూరి ఫాతిమా గారు మాకు హెల్ప్ చేసి మా అమ్మాయిని బతికించాలండి. 1 మంత్ 1.5 మంత్ పెట్టాలి వెంటిలేటర్ పైన అంటున్నారు. మీరు సాయం చేయండి సార్, అంతకు మించి ఏమీ లేదు. పాపం పేద పిల్లండి. ఖచ్చితంగా ఆ అమ్మాయిని మొత్తం అంటే హాస్పిటల్లో రామచంద్ర గారు చాలా మంచి డాక్టర్, ఆయన ఖచ్చితంగా చూసుకుంటారు. అదే విధంగా మేము కూడా ఫాలో అప్ చేస్తాం. ఇబ్బంది నీకేం దిగులేదు, నేను చూసుకుంటా. లోకేష్ గారు, డాక్టర్ గారు, నా పేరు ముస్తఫా అండి, గుంటూరు 1 ఎమ్మెల్యే మాట్లాడుతున్నా. ఆనియా సుల్తాన్ అని చెప్పేసి ఆనియా నూర్ అనే ఒక అమ్మాయి ఉంది, అక్కడ వెంటిలేటర్ ఉంది. అది మ్యాక్సిమం నా వంతుగా నేను చెప్తున్నా, మ్యాక్సిమం చూడండి, డబ్బుల సంగతి తర్వాత చూసుకోవచ్చు. ఆమెను కాపాడటానికి ప్రయత్నం చేయండి, ఓకేనా? డాక్టర్ నేను చెప్పండి. మళ్ళీ నేను తర్వాత మళ్ళీ మీకు ఫోన్ చేసి చెప్తాను, ఏంటి డాక్టర్ గారితో మాట్లాడతాను. అది మాత్రం 80% అశ్రద్ధ చేయవద్దు, ఓకేనా? డ్రైనేజ్ సమస్య అండి. ఇప్పుడు మాకు బాలాజీ నగర్ 0 లైన్ ఉంది. 0 లైన్లో కాలువ ఉంటుంది. ఆ కాలువకి లాస్ట్కి వెళ్ళే వరకు రైల్వే ట్రాక్ వచ్చింది. ఒక ట్రాక్ అయితే అండర్ గ్రౌండ్ వేసారు, 2వ ట్రాక్కి అండర్ గ్రౌండ్ వేయలేదు. ఆ గ్రౌండ్ కోసం అమ్మాయి నేను ఇక్కడ ఈరోజు వర్షం పడిందంటే అమ్మాయి ఫోన్ చేయటం, ఒక 10 మందిని పోయి ఆడ చెత్త తీయటం, ఆ తీపోతే మునిగిపోద్ది. ఏంది చాలా సార్లు వెళ్ళాము, చూసాం, ముస్తఫా గారిని తీసుకెళ్ళాం. వర్షం పడిందంటే అమ్మాయిని ముస్తఫా గారిని తీసుకొని మేము అక్కడికి వెళ్తాం, అది చెత్త తీయటానికి. ఆ ప్రాబ్లం ఒకటి మాకు క్లియర్ చేస్తే. ఎందుకు సార్ ఈ డ్రైనేజ్ ప్రాబ్లం అన్నది ఎప్పటి నుంచో ఉంది కదా గుంటూరులో? ఆ డ్రైనేజ్ సంబంధించి ఎప్పటి నుంచి ఉంది. ఒక కొత్త ట్రాక్ వేశారు, ఒకటేమో పాత ట్రాక్ ఉంది. పాత ట్రాక్ లో 2 అడుగులే కంట ఉందన్నమాట. దానివల్ల నీళ్లు బ్రేక్ అవుతున్నాయి. దానికి సంబంధించి రైల్వే వాళ్ళతో మాట్లాడడం జరిగింది, కానీ చాలా లేట్ అయినమాట వాస్తవం. ఇప్పుడు తొందరగా అవటానికి కలెక్టర్ గారి ద్వారా జిఎంసీ అధికారులతో మన కమిషనర్ చేత తొందరగా చేస్తున్నాం, మాట్లాడుతున్నాం. అది నా లెక్క ప్రకారంగా తొందరగా అయిపోతుందనే నమ్మకం నాకుంది. తప్పకుండా చేసి పెడతాం, ఇబ్బంది లేదు. రైట్ సార్. ఒక లీడర్ అనేవాడు, ఒక రాజకీయ నాయకుడు అనేవాడి వెనకాల ఎంత పెద్ద కాన్వాయ్ వెళ్తోంది, ఎన్ని సెక్యూరిటీ బుల్లెట్ ప్రూఫ్ వెహికల్స్ లో ఆయన ట్రావెల్ చేస్తున్నారు, ఎంత సంపాదించారు, ఎంత పేరు పొందారు అన్నది పక్కన పెడితే ఎంత మంది కార్యకర్తలు ఆయన్ని గుండెల్లో పెట్టుకొని చూసుకుంటున్నారు అన్నదే ఇట్ మ్యాటర్స్ అ లాట్. అండ్ ఈ కోవకి చెందిన నేతల్లో ఒకరు మన ముస్తఫా గారు. వండర్ఫుల్ సార్. సార్ ఇట్ వాస్ సో గుడ్ మీతో మాట్లాడడం, ఈ రోజు రచ్చబండ కార్యక్రమాన్ని ఈ రకంగా నిర్వహించడం. అలాగే మీ ఆశయం, ఇక్కడ గుంటూరు ప్రజల ఆకాంక్ష మేరకు ఫాతిమా గారు కూడా సక్సెస్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ విషింగ్ యూ ఆల్ ద బెస్ట్. ఇది ఇవాల్టి రచ్చబండ. చూస్తూనే ఉండండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం సాక్షి టీవీ.